జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ముందుగా కమిట్మెంట్ అండి. అంటే ఎన్నడూ తనకు సొంతంగా ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఎప్పుడు అంటే దానికోసమే పనిచేసిన రోజులు లేవు. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ నాకంటే వారి చరిత్ర మొత్తంలో బాగా ఇంప్రెసివ్ అనిపించింది ఈ రామ్ జన్మభూమి రథయాత్ర ఇదంతా అయిపోయిన తర్వాత విత్ ఇన్ ది బీజేపీ అనండి, లేకపోతే సంఘ్ పరివార క్షేత్రం అనండి, లేకపోతే అంటే ఆర్ఎస్ఎస్ లో అనండి, ఎక్కడైనా కానీ భారతదేశం మొత్తంలో కూడా అద్వానీ గారు అంటే ఇంకా అప్పుడు మోస్ట్ పాపులర్ లీడర్. అప్పుడు వారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఉన్న సమయంలో కూడా అందరూ అద్వానీ గారిని కోరుకుంటుండగా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ వారే ఎవరితో కూడా పెద్దగా చర్చించకుండా ముందే ప్రపోజల్స్ పెట్టకుండా వాజ్పేయి గారిని రాబోయే ఎలక్షన్లలో మా ప్రధానమంత్రి అభ్యర్థి అని చెప్పి డిక్లేర్ చేశారు. సో ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాము. అంటే చిన్న చిన్న పొజిషన్స్ కి కూడా అంటే ఎవరు అవుతారు ఎవరు రారు అన్న దాని మీద చాలా డిసిషన్స్ పార్టీలలో జరుగుతూ ఉంటాయి, ఏ పార్టీలో తీసుకున్నా గానీ. అట్లాంటిది ఇక అత్యున్నత స్థానం ఏదైతే ఇక ఈ భారతదేశంలో అంతకంటే ఎక్కువ కోరుకునేది ఏమీ లేదు. రాష్ట్రపతి స్థానం అనేది ప్రోటోకాల్లో ముందైనా కూడా ఇక మోస్ట్ పవర్ఫుల్ అని అంటే అది ప్రజల ద్వారా ఎన్నుకోబడి డైరెక్ట్ గా రావడం అనేది ఏదైతే ఉందో అది ప్రధానమంత్రి సార్. దానికే నేను కాదు వాజ్పేయి గారు అని చెప్పి అది అందరూ మిమ్మల్ని కోరుకుంటుండగా, అంటే మీకు అసలు పూర్తిగా సపోర్ట్ ఉండగా అండ్ వాజ్పేయి గారిని ప్రధానమంత్రిగా డిక్లేర్ చేయడానికి అసలు ఎందుకు ఆ నిర్ణయం చేశారని చెప్పి పెద్ద క్వశ్చన్ అయిపోయింది. అందరూ క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. అంటే విత్ ఇన్ ది పార్టీయే కానివ్వండి, విత్ ఇన్ ది సంఘే కానివ్వండి, మిత్రులే కానివ్వండి, అందరూ ఈ టైంలో ఇది అసలు కరెక్ట్ డిసిషన్ ఏనా, అసలు మీరు కదా అవ్వాల్సింది, మీరు సింబల్ అన్న టైప్ లో. అంటే లేదు, పార్టీకి కాజ్ కి మోర్ దెన్ పార్టీ కాజ్ ఫస్ట్, దాని తర్వాత పార్టీకి ఈ విధంగానైతేనే కరెక్ట్ గా అవుతుంది. ఎందుకంటే అప్పట్లో ఆ ఉద్యమం జరిగి ఇదంతా అయినప్పుడు ఇప్పుడు ఎక్కువ మంది బయటి వారైనా కానీ, ఇప్పుడు ఒకవేళ మనము కోalition గఠబంధన్ అంటారు కదా, ఆ కూటమి ఏర్పరిచి మనం ప్రభుత్వం ఏర్పరచాలన్నా కానీ మన పార్టీని రిప్రజెంట్ చేసేది వాజ్పేయి గారు అయితే ఇంకా ఎక్కువ ఆమోదం ఉంటది, పార్టీ అవకాశాలు మెరుగవుతాయి. పార్టీ కోసం అని చెప్పి అంటే మనము ఎదగాలి అని అంటే ఇగో వాజ్పేయి గారు ముందుంటేనే అది సాధ్యము. నేను ఉండడం కన్నా వారు ఉండడం వల్ల అది ఎక్కువగా త్వరితగతిన సాధ్యమవుతుంది, ఎక్కువగా సాధ్యమవుతుంది అని చెప్పి ఆ విధంగా అసలు పర్సనల్ గురించి అనేది ఆలోచించకుండా, ఏమాత్రం ఆలోచించకుండా అనేది కాదండి. అసలు అంటే లైఫే ఒక కాజ్ కోసము, ఒక ఐడియాలజీ కోసము, ఒక కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి. ఇంకా ఈ అంటే రేర్లీ డూ వి సీ. మీరు ఇండి అలయన్స్ అని అంటారు, అందులో చూడండి ఒక్కొక్కళ్ళు అసలు నా పేరు చెప్పలేదని అసలు అలయన్సే స్టార్ట్ అయిన 6 నెలలకి మొత్తం కుప్పగూలిపోతుంది. మీరు పార్టీల్లో వ్యక్తులే కానివ్వండి, ఏ పార్టీల్లో అయినా కానీ ఎన్నో గొడవలు అవుతుంటాయి. ఎవరు ఇదవ్వాలి అంటే ఎవరు ఇదవ్వాలి అని చెప్పి. అట్లాంటిది అద్వానీ గారు అండ్ లైఫ్ లాంగ్ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, వారు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు ఈ రోజు వరకు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.